తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం 11:15 రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ను బాధ్యతలు స్వీకరించారు. కాగా 2023 ఫిబ్రవరి నుంచి సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జనసంఘ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999లో బీజేపీ ఎంపీగా గెలిచి 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. నిరుడు ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. కాగా తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లుగా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పనిచేయగా ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళసై పనిచేశారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారథ్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్ గా ప్రకటించడంతో గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఈ రోజున తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తమిళనాడులో తమిళసైకి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. పటంచెరు నియోజకవర్గం బిహెచ్ఎల్ సర్కిల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి షాపింగ్ మాల్ నిర్వాహకులు సన్మానం చేశారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని షాపింగ్ మాల్ ఏర్పాటు చేశామని సీఎంఆర్ చైర్మన్ వెంకటరమణ అన్నారు. దిగువ మధ్యతరగతి స్థాయి నుండి అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశామన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాలు ఉన్నందువల్ల నగరంలోకి వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. అయితే ఇక్కడే సీఎంఆర్ ఏర్పాటు వల్ల అందరికీ దగ్గరగా దుస్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే రెడీమేడ్ కూడా అన్ని రకాల మార్కెట్ కింద ఫ్యాషన్ అంటే డిఫరెంట్ ఫ్యాషన్ ప్రజలకి అత్యంత నూతనంగా వెరైటీగా మేము అసలు మన దగ్గర ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి అవి చెప్పండి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు అధ్యక్షత నియోజకవర్గంలోని అన్ని డివిజన్ కార్పొరేటర్లు, అధ్యక్షులు, నేతలతో రాగిడి లక్ష్మారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందరితో చర్చించి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో ప్రచారం చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్ల గురించి, ఎలక్షన్లో ఎలా పనిచేసుకోవాలి, ఇంతకుముందు మరి అత్యధిక మెజార్టీతోటి ఎమ్మెల్యే గారిని ప్రజలు దీవించారు. అంటే క్యాడర్ కూడా పనిచేసింది. అదేవిధంగా నాకు కూడా పనిచేయాలని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎంతోమంది ఏవేవైతే డెవలప్మెంట్స్ జరిగినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మంచి ఉత్సాహంగా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మరియు నవీన్ రావు గారు, ఎమ్మెల్సీ గారు, కార్యకర్తలందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. 2 తారీఖు నుంచి వెళ్ళి, ఏప్రిల్ 2 తారీఖు నుంచి వెళ్ళి
మంగళవారం రోజున బోయినపల్లి, అలాగే 3 తారీఖు రోజున బుధవారం రోజు బాలనగర్, 4 తారీఖు రోజున సత్యనగర్, 5 తారీఖు రోజున శుక్రవారం బేగంపేట, అలాగే 6 తారీఖు రోజున శనివారం రోజున మూసాపేట, 7 తారీఖు రోజు ఆదివారము అల్లాపూర్లో, అలాగే 13 తారీఖు బాలాజీ నగర్లో, 14 తారీఖు కేపీహెచ్బి కాలనీలో, 15 తారీఖు కూకట్పల్లిలో. ప్రతి డివిజన్లో లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీగా ఉంది. అయితే బీహార్లో 27న పండుగ ఉండటంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 అని, బీహార్లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుందని వివరించింది. ఈ నోటిఫికేషన్తో లోక్సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కాగా ఈ నోటిఫికేషన్తో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. అత్యధిక తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఏప్రిల్ 19న మొదటి దశ, కాగా ఏప్రిల్ 26, మే 7న, మే 13, మే 20, మే 25న, జూన్ 1 తేదీలలో తదుపరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మల్కాజ్గిరి నేరేడ్మెట్ పరిధిలోని జీకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల అండదండలు ఉండాలని కోరారు. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, అలాగే కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని గుర్తు చేశారు. బిజినెస్ విషయాలు ఉంటాయి, ఇది ఒకటే విషయం కాదు, మళ్ళా బిజినెస్ విషయాలు కూడా ఉంటాయి, దాని విషయంలో కలవచ్చు. అంతేగాని ఇప్పుడు మళ్ళా కలిసే నిన్నగాక మొన్న నన్ను ఆశీర్వదించి వాళ్ళింటికి పిలిచి, మా శాసనసభ్యులు అందరినీ పిలిచి, మా ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు, మాకు ఎందుకు టిఫిన్ పెడతాడు, వాళ్ళ ఇంట్లో మాతో ఎందుకు, నా ప్లేసింగ్ ఎందుకు ఇస్తాడు. ఇవన్నీ కూడా ఒక సిస్టంలో మల్లన్నని అనుకోనివ్వండి, రాజశేఖర్ని అనుకోనివ్వండి, మా ఎమ్మెల్యే అందరిని అనుకోనివ్వండి, ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. అవన్నీ ఏం లేవు. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, మిత్రులారా, పత్రికా సోదరులారా, ప్రెస్ సోదరులారా, మీకు ఒకటే నేను స్పెషల్గా వినిపించుకుంటున్నా. గాలి మాటలు, గాలి వ్యవహారం వస్తే మీరు ఎవిడెన్స్ లేకుండా మీరు ఏది కూడా పబ్లిసిటీ చేయకండి. నా గురించి మీకు తెలుసు, 25 సంవత్సరాల నుంచి మీరు కూడా గుర్తుపట్టారు. ఓ నన్ను గుర్తుపట్టావానే, ఓ తమ్ముడు నువ్వు గుర్తుపట్టావాను, ఓ అమ్మ నువ్వు గుర్తుపట్టావా లేదా నన్ను. 25 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్న, ప్రజలతో ఉన్న, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన స్థానికుడిని. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. దయచేసి నన్ను చూసి అరే నిజంగానే రాగిడి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి నిజంగా ప్రజలలో ఉన్నాడు, ఎన్నో సొసైటీ కార్యక్రమాలు చేస్తుండు అని చెప్పి మీరు నిజంగానే అనుకుంటే దయచేసి ఇటువంటి అని మాట్లాడొద్దని చెప్పి మీకు స్పెషల్గా విన్నపించుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మండలం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఆయన అన్నారు. మొదటిసారి వికారాబాద్ జిల్లా బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నానని రంజిత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సీఎం జిల్లా కావడంతో స్పీడ్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తాను 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తనకు చేతనైనంత ఆర్థికంగా అభివృద్ధి చేశానని, ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, తనకు టికెట్ అవకాశం ఇస్తే వికారాబాద్ జిల్లాని మరింత అభివృద్ధి చేసి చూపుతానని రంజిత్ రెడ్డి అన్నారు. గెలుపును కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. షెల్లింగపల్లి, రాజేంద్ర నగర్, చేవెళ్ల తరహాలో క్వాలిటీ ప్రాంతాలు వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని అభిప్రాయపడ్డారు. నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా
చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లు అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు చెప్పిన నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటా అని చెప్పి అదే ఫోన్ నెంబర్ ఇప్పటికి కూడా అదే పెట్టుకున్నా. ఆ ఫోన్ నెంబర్కి ప్రజలందరూ ఫోన్ చేసినారు. 5 సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకెంత చేతనైతే అంత పని చేసుకుంటూ వచ్చిన. సో ఈ 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగినో ఇవన్నీ చేయగలిగేటి అన్నీ చేసిన. నేను ఎప్పుడైతే క్యాన్వసింగ్ వచ్చినప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంటెస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో కొన్ని పనులు చెప్పారు. ఆ పనులు మ్యాక్సిమం చేసిన దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన పనులు ఉన్నాయో ఎప్పుడైనా మన 75 సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించడం జరిగింది. మెడికల్ కళాశాల కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చాలామంది రోగులకు వైద్యం కూడా చేయించడం, అంబులెన్స్ సర్వీసులను కూడా మన ప్రాంతంలో నడిపేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు తను మన ప్రాంతం లోపల చేయడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది ఏంటంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది ఏంటంటే ఒక మంచి వ్యక్తిని నేను డిసిసి అధ్యక్షుడిగా ఉండి గతంలో నేను ఏకైక శాసనసభ్యుడిగా ఉండి మీకు అందరికీ తెలుసు మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ అనిత. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండియా బిజినెస్ సదస్సుకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగనున్న ఈ సదస్సులో పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లపై ప్రసంగించాలని కేటీఆర్ ను కోరారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన విధి విధానాలు సాధించిన విజయాలను సదస్సులో వివరించాలని కోరారు. ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి కేటీఆర్ కు లేఖ రాశారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతులు 6 కాలం శ్రమించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేసుకున్నారని, వడగళ్ల వర్షంతో రెక్కల కష్టం నేలపాలవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు ఫోల్గల్తూర్, సేవాల్ తాండా, గన్నెవానిపల్లి, తంగళ్లపల్లి మండలం, ఓబులాపూర్ మార్గాలలో పర్యటించినట్లు చెప్పారు. వడగళ్ల ప్రాంతంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. వ్యవసాయ అధికారులతో సర్వే చేయించాలని, పంట నష్టం అంచనా వేయాలని కోరారు. నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకి 10,000 అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు రాజ్యం పోయిందని, 10 ఏళ్ల క్రితం ఉన్న రాజ్యం మళ్లీ వచ్చిందని రైతులు బాధపడుతున్నారన్నారు. గన్నెపల్లి రైతులు పొలాలకు కాల్వలో మోటార్లు వేసుకొని నీళ్లు పారించాలంటే పోలీసులకు కేసు పెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసరాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయల సాగును అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతాయని, అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్యాచరణ నివేదికను ఫోటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది. చెరువు అక్రమాలపై 2007లో దాఖలైన వాద్యంపై ధర్మాసనం ఏర్పాటు చేసిన కమిషన్ చెరువుల దుస్థితిపై ఫోటోలు, సూచనలతో సహా నివేదిక సమర్పించింది. వ్యర్థాలు, అక్రమణల తొలగింపు సహా నాళాలను పరీక్షించాలని పేర్కొంది. అడ్వకేట్ కమిషన్ నివేదికను చెరువుల వారీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నూతన కమిటీని నియమించుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై కార్పొరేటర్ స్పందించారు. అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, కోశాధికారి రవీందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రోడ్లపై వాహనాల పార్కింగ్ ఇండ్ల ముందు కడుగుడు పేరుతో నీటిని వృధా చేస్తే కఠిన చర్యలతో పాటు జరిమానాల విధింపులు ఉంటాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి హెచ్చరించారు. మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ బాలాజీనగర్లో స్థానికులతో కలిసి పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించి వారిపై జరిమానాలు విధించే విధంగా చర్యలు ఉంటాయని కాలనీ వాసులు హెచ్చరించారు. నీటిని వృధా రోడ్లపై పార్కింగ్ విషయాలపై కాలనీ సంక్షేమ సంఘాలు తమ బాధ్యత తీసుకొని సమాజానికి ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాలనీలలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసుల అధ్యక్షులు సుధీర్ రెడ్డి, వెంకటేష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి దళిత విద్యార్థికి విద్యానిధి పథకాన్ని వర్తింపచేయాలని నేషనల్ ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులకు 200 మందికి మాత్రమే ఓవర్సీస్ విద్యా పథకం అమలు చేస్తున్న నిబంధనను తొలగించి దరఖాస్తు చేసిన ప్రతి దళిత విద్యార్థికి 30 లక్షల రూపాయలను విదేశీ విద్యా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నివేదికలను పక్కదారి పట్టించాలని 43,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు మురిగిపోయాయని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద 1,08,600 కోట్లు విడుదల చేసినా పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పటిష్టంగా అమలు చేసి నిందితులకు శిక్ష పడించాలన్నారు. నిందితులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం జనరల్ కోటా కింద సీట్లు పొందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లను దరఖాస్తును చేసుకోకుండా తల్లిదండ్రుల నుంచి అఫిడేవిట్ తీసుకోవడం సరైంది కాదన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. హోటల్లో పనిచేసుకోవడమో ఇంకా రకరకాలుగా పనిచేసుకొని చాలా బాధలు అనుభవిస్తున్నారు. అవన్నీ మాకు చాలా దృష్టికి వచ్చినాయి. సో దీన్ని అధిగమించడం కోసము ఫండ్స్ రిలీజ్ కావాలి. అలాగే 200కు సరిపోదు, మాకు వచ్చే అప్లికేషన్స్ 2,000 దాటుతున్నాయి. ఈ 2,000 మందికి కూడా ఈ యొక్క సబ్ ప్లాన్ లో ఉన్న నిధులని దాని నుండి ఇవ్వాలి, అందులో నుంచి ఇస్తారు. కానీ సబ్ ప్లాన్ నిధులన్నీ డైవర్ట్ చేసి వేరే రకాలుగా గత ప్రభుత్వాలు వాడుకున్నాయి. తీసుకోవటానికి వారు అర్హత ఉంటుంది. వాళ్ళు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము ఈ పథకం కింద సహాయం చేస్తూ 22 లక్షల రూపాయలు ఇస్తామని జీవో తీశారు. దాని ప్రకారం 2017 నుంచి పథకం అమలవుతుంది. ఆ పథకం అమలయ్యే క్రమంలో చాలామంది ఇప్పుడు ఈ రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చాలామంది ఉన్నత చదువులకు ఎదిగి విదేశీ చదువులు చేయాలని, మంచి జీవన స్థితిగతులలో స్థిరపడాలని వాళ్ళ కుటుంబాలు కష్టపడి విద్యార్థులను విదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 2,000 మంది దళితులు ఈ పథకానికి అప్లై చేసుకుంటున్నారు. బాలనగర్ డివిజన్ లోని కళ్యాణ్ నగర్ కట్టమైసమ్మ దేవాలయ సాలాగారాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నిర్మించారు. తన తండ్రి వడ్డేపల్లి నరసింహరావు జ్ఞాపకార్థంగా నిర్మించారని ఆయన అన్నారు. ఈ రోజు వేద పండితుల ఆధ్వర్యంలో సాలాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడారు. గుడి ఆవరణలో ఎంతో ప్రశాంతత కలుగుతుందని ఆయన అన్నారు. యువత ఆధ్యాత్మికం వైపు పయనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్లలో సరిపడ నీరు ఉన్నందున ప్రస్తుత వేసవి కాలంలో తాగునీటి అవసరాలకు ఏ విధమైన ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లోనూ సరిపడ నీటిని అందిస్తున్నామని సీఎస్ శాంతికుమారి అన్నారు. ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విషయంలో ఏ విధమైన ఆందోళనలు అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి లభ్యత, వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాకు తీసుకున్న చర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆమె కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ పిటిషన్లో కవిత ప్రతివాదిగా చేరారు. కాగా కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఎల్లుండి విచారణ జరగనుంది. కవిత పిటిషన్ను జస్టిస్ సంకీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదుల
త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత రిమాండ్ను కోర్టు కొట్టేస్తుందా లేదా అరెస్ట్పై సమర్థిస్తుందా అన్నది సస్పెన్షన్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా అభిషేక్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు విచారణను ఆదేశించడంతో 2022 ఆగస్టు 15న సిబిఐ ఆమోదం ఇచ్చింది. అయితే ఆ తర్వాత 4 రోజులకు ఆగస్టు 22న ఈడీ ఈసీఐ దరఖాస్తులు చేసింది. అదే ఏడాది నవంబర్ 20న తొలి ఛార్జ్షీట్ను దాఖలైంది. 2021 జూన్లో హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు సౌత్ పేరుతో ఢిల్లీ రాజకీయ నేతలతో లావాదేవీలు జరపారని అందులో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరపున విజయన్ మోర్తాన్ వ్యవహారాన్ని నిర్వహించాలని వెల్లడించింది. తార్నాక మెట్రో స్టేషన్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కు చేస్తుండటంతో చిలకలగూడ ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మెట్రో స్టేషన్ పక్క గల్లీలో అక్రమంగా పార్కు చేసిన వాహనాలను తొలగించారు. ప్రయాణికులకు అడ్డంకులు సృష్టిస్తున్నందుకు వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. వాహనదారులు రోడ్ల పక్కన అక్రమంగా పార్కింగ్ చేయకూడదని తెలిపారు. అక్రమ పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.